హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. ఇప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. 10 ఏళ్ళ బాబు ఆడుకుంటుంటే ఫుట్బాల్ తగిలి ఈ సెంట్రల్ ఇన్సిజర్ అంటే ఈ మధ్య పన్ను మొత్తానికి ఊడిపోయింది. నన్ను పేరెంట్స్ అడిగిన క్వశ్చన్, ఈ పన్నుని తిరిగి అతికించే అవకాశం ఉందా? ఏం ఫ్రెండ్స్, ఇది పాసిబుల్ అంటారా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు ఫాలో అవ్వండి. స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు పళ్ళలో 2 రకాల ఇంజరీస్ జరగచ్చు. ఒకటి, పన్ను సకానికి విరిగిపోవడం, లేదా పన్ను మొత్తానికి ఊడిపోవడం లాంటివి జరగచ్చు. సకానికి విరిగిపోయినప్పుడు దాన్ని మనం పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. మొత్తానిగా ఊడిపోతే దాన్ని తిరిగి అతికించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీనికోసం మనం చేయాల్సినవి ఏంటంటే, మొదటిగా ఎప్పుడైతే దెబ్బ తగిలి పన్ను ఊడిపోయిందని సందేహం కలిగిందో వెంటనే ఆ పన్ను ఎక్కడుందో అనేది మనం వెతకాలి. పన్ను కనుక పరిసర ప్రాంతంలో దొరకకపోతే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఆ పన్ను దంతం లోపలికి వెళ్ళిపోయి ఉండవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అది నెమ్మదిగా అక్కడ ఇన్ఫెక్షన్ లాంటివి చేరి యాబ్సెస్ లాంటిది ఫామ్ అయ్యి పస్ ఫామ్ అవుతుంది. 2, చిన్నపిల్లలు ఒకసారి మింగేసి అది పొట్టలోకి వెళ్ళిపోవచ్చు. దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు. 3వది అండ్ మరీ సీరియస్ది ఏంటి అంటే, అది ఒక్కొక్కసారి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. దానివల్ల ఫ్యూచర్లో శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్, లంగ్ యాబ్సెస్ లాంటివి ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైనా ఊపిరితిత్తుల్లో కనుక వెళితే దాన్ని ఎండోస్కోపీ చేసి దాన్ని తీయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా పన్ను మనకి దెబ్బ తగిలిన తర్వాత పరిసర ప్రాంతంలో కనిపించకపోతే డాక్టర్స్ ఖచ్చితంగా ఒక పళ్ళ ఎక్స్రే, ఛాతీ మరియు పొట్ట కలిగి ఉన్న ఒక ఎక్స్రే అయితే ఖచ్చితంగా తీస్తారు. ఎక్స్రే ద్వారా మనకి ఈ 3 ప్రదేశాలు ఎక్కడ ఉంది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. పళ్ళలో మనకి కనిపించే భాగాన్ని క్రౌన్ అంటారు, దంతంలో ఉండే భాగాన్ని రూట్ అని అంటారు. ఎప్పుడైనా మనకి ఊడిపోయిన పన్ను కనిపించినప్పుడు దాన్ని క్రౌన్తో మాత్రమే పట్టుకోవాలి. రూట్ భాగాన్ని మనం చేతితో కూడా టచ్ కూడా చేయకూడదు. వెంటనే దాన్ని తీసుకెళ్ళి దానికి రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద దానిపైన ఉన్న డస్ట్ మట్టిని రిన్స్ చేయాలి. ఒక బ్రష్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ స్క్రబ్బింగ్ వంటివి చేయకూడదు. ట్యాప్ వాటర్లో కనుక రిన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ఒక్కొక్కసారి చేతిని జారిపోయి సింక్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సింక్ని క్లోజ్ చేసుకోవడం, లేదా ఒక బాటిల్ని నుంచి వాటర్ పన్ను పైన వంపుతూ దాన్ని క్లీన్ చేసుకోవడం చేసుకోవచ్చు. క్లీన్ చేసిన వెంటనే ఏ ప్రదేశంలో నుంచి అయితే ఊడిపోయిందో ఆ ప్రదేశంలో పిల్లవాడిని గట్టిగా పట్టుకుని ఉంచమని చెప్పాలి. వెంటనే దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి ఎంత తొందరగా అవుతే అంత తొందరగా తీసుకెళ్ళడం మంచిది. ఈ తీసుకెళ్లే టైంలో ఒకవేళ మీరు కారులో కానీ తీసుకువెళ్తున్నా లేదా బైక్ మీద తీసుకెళ్తున్నా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువగా స్పీడ్గా కాకుండా కదలికలు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో పిల్లవాడిని ఆ జర్నీ మొత్తం కూడా అది కదలకుండా పట్టుకోమని చెప్పాలి. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు అప్రహెన్సివ్ అయిపోతారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి అది చెప్పితే అది కుదరదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే, ఆ పన్నుని కోల్డ్ కౌ మిల్క్ అంటే ఆవు పాలు, చల్లటి ఆవు పాలను ఒక డబ్బాలో తీసుకుని ఆ డబ్బాలో పెట్టి దాన్ని డెంటిస్ట్ దగ్గరికి ఎంత తొందరగా అవుతే అంత తొందరగా తీసుకువెళ్ళాలి. పన్ను ఊడిపోయిన 20 నిమిషాల లోపు కనుక మనం తిరిగి ఆ ప్రదేశంలో దాన్ని కనుక ఉంచగలిగితే అతుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సాధారణంగా 2 గంటల లోపు కూడా మనం ఈ ప్రాసెస్ని ట్రై చేయొచ్చు. కానీ 2 గంటలు కనుక దాటిపోతే పన్ను తిరిగి అతుక్కునే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. పన్ను అతుక్కుందో లేదో యూజువల్గా వారం రోజుల్లో తెలిసిపోతుంది. వారం రోజుల తర్వాత కూడా పళ్ళ రంగు ఏమీ మారలేదు, కదలికలు వంటివి లేవు అనుకుంటే అది అతుక్కుపోయిందనే ఛాన్స్ చాలా ఎక్కువ. సో గుర్తుపెట్టుకోవాల్సింది, పన్ను ఎప్పుడైనా ఊడిపోతే వెంటనే అది ఎక్కడుందో ఎత్తుక్కోవడం, దాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోవడం, వెంటనే ఆ ప్లేస్లో ఉంచడం, డెంటిస్ట్ దగ్గరికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకెళ్ళడం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.